అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తుంటాయి. మీకు రేషన్ కార్డు వచ్చే వరకు సూచనలు సలహాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరణకు వెళ్తే జారీలో జాప్యం, జనమంతా పరేషాన్ అంటూ మరి జిహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో గ్రేటర్లో పేదలకైతే రేషన్ కార్డుల పంపిణీలో ఇదిగో రేషన్ కార్డు, అదిగో రేషన్ కార్డు అని వాయిదాల పర్వం అయితే కొనసాగుతుంది. ఇక రేషన్ కార్డుల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న పేదలకైతే మరి రేషన్ కార్డుల పంపిణీలో చాలా లేట్ అయితే అవుతుంది. ప్రజాపాలనలో నగర వాసులైతే 5,73,000 మంది అప్లై అయితే చేసుకున్నారు. ప్రాథమికంగా మరి 83,000 కుటుంబాలు రేషన్ కార్డులకు అర్హులుగా గుర్తించారు. వీరిలో 70,000 మందిని జనవరిలో నిర్వహించిన వార్డు సభల్లో లబ్ధిదారులుగా నిర్ధారించారు. మరి ఈ లబ్ధిదారులుగా నిర్ధారించిన ఈ 70,000 మంది లబ్ధిదారులకు మరి కార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు. మరి అర్హులను గుర్తించి 2-3 నెలలు కావస్తున్నా కానీ ఇంతవరకు మరి కార్డుల పంపిణీ అయితే ముందుకైతే సాగడం లేదు. ఇదే సమయంలో చాలామంది ఇప్పటికే ఇంకా దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం చెప్పడంతో మరి ఎప్పుడు ఇస్తారు అని జనాలు అయితే గందరగోళంలో ఉన్నారు. మరి అనేక పథకాలకు రేషన్ కార్డులతో లింక్ పెట్టడంతో ఇటు ఆరోగ్యశ్రీ కానీ, రాజీవ్ యువ వికాసం కానీ, ఇతర ఏ ఆదాయం సర్టిఫికేట్ కావాలన్నా కానీ ప్రతి సంక్షేమ పథకానికి ఇందిరమ్మ ఇళ్ల కోసం కానీ రేషన్ కార్డు అయితే అవసరం ఉంటుంది. కాబట్టి మరి దరఖాస్తుల స్వీకరణ నిరంతరం కొనసాగుతుంది. మరి మార్చి మొదటి వారానికి మీ సేవా కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా 131,000 దరఖాస్తులు కూడా వచ్చినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. మరి దరఖాస్తుల స్వీకరణకే పరిమితమా, మరి కొత్త కార్డులు ఎప్పుడు ఇస్తారో అనే గందరగోళం అయితే కొనసాగుతుంది. మరి కొత్తగా మీ సేవా కేంద్రాల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిశీలన కూడా ప్రారంభమైతే ఇంతవరకు కాలేదు. మార్చి 1న రేషన్ కార్డులు అందజేస్తామని ప్రకటించిన ఇంతవరకు మరి ఎప్పుడు ఇస్తారనే దాని మీద కూడా ఇంకా స్పష్టత అయితే లేదు. మరి జిహెచ్ఎంసీ పరిధిలో వార్డు సభలు ఎప్పుడు పెడతారు, ఇందిరమ్మ ఇళ్లు ఎప్పుడు ప్రకటిస్తారని కూడా ఎదురు చూస్తున్నారు. ఇక పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా కార్డుల పంపిణీపై స్పష్టత అయితే ఇవ్వలేకపోతున్నారు. దీంతో లబ్ధిదారుల్లో అయోమయం అయితే కొనసాగుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని, కొత్త కార్డుల ముద్రణ, డిజైన్ల ఎంపికలో స్పష్టత రాకపోవడం కూడా ఈ ఆలస్యానికి కారణమని పేర్కొంటున్నారు. కార్డుల కోసం ప్రతినిధుల నుంచి ఒత్తిడి ఉంటుందని పలువురైతే ఎప్పుడు ఇస్తారని ఫోన్ చేసి అడుగుతున్నారని ఇక ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇక కార్డుల పంపిణీకి అధికారికంగా ఉత్తర్వులు ఇస్తే వాటికి అనుగుణంగా రేషన్ కార్డుల కేటాయింపు వంటి ప్రక్రియ చేపడతామని చెప్తున్నారు. మరి ఉగాది నుంచి ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా మరి 6 కేజీల సన్నబియ్యం కూడా ఇస్తామని చెప్తున్నారు. మరి మాకు అప్లై చేసుకున్నాము, మాకు కార్డుకు అర్హత ఉన్నట్టు కూడా ప్రకటించారు. కానీ మాకు కార్డు అయితే లేదు. మరి మాకు రేషన్ ఇస్తారా ఇవ్వరా, సన్నబియ్యం ఇస్తారా ఇవ్వరా అని కూడా ఆందోళనలో ఉన్నారు. కొత్త కార్డులతో పాటు సుమారు 1,20,000 మంది రేషన్ కార్డులో మార్పు చేర్పులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. మరి ఈ ప్రక్రియ కూడా కొనసాగడం లేదు. కాబట్టి రేషన్ కార్డుల కోసం ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో కానీ, రాష్ట్రాల్లోని గ్రామాల ప్రాంతాల్లో కానీ, మున్సిపాలిటీలో కానీ లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ప్రభుత్వం వెంటనే మరి ఉగాదికి ఏప్రిల్ 1 నుంచి మరి కనీసం ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.